5 కలిపి 50 రూపీస్ ఇచ్చినాం. మేము 25 ఇస్తున్నాం. 25 తెచ్చిరా అని ఎన్ని ఇచ్చినావు పైసలు? 20 రూపీస్ తెచ్చినా. ఇక లాస్ట్ టైం నా బర్త్డేకి నేను అందరికీ ఎగ్ పఫ్ తినిపించిన. ఇప్పుడు ఎట్లయినా సరే ఎగ్ పఫ్ తినకుండా నువ్వు కొనేటోకో ఎగ్ పఫ్ ఇప్పించినావు నువ్వు? మరి ఎగ్ పఫ్ ఇప్పించిందా? ఇప్పించింది. నువ్వే మిస్ అయిపోయినావు. నేను ఏం చూసి మీరు ఎగ్ పఫ్లు తెచ్చుకొని తిన్నా ఈరోజు ఎట్లా అంజలితో మనం ఎగ్ పఫ్ ఇప్పించుకున్నాం. కర్రీ పఫ్ తెప్పించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ వచ్చారు కదా. ఈ రోజు అయితే బర్త్డే మీటింగ్ అయితే ఉంది. ఎందుకంటే ఇలా అంజలి బర్త్డే కాబట్టి ఇప్పుడైతే మీ దగ్గర నుంచి పైసలు కలెక్ట్ చేస్తా. ఎవరెవరు ఎంత తెచ్చిరో చెప్పండి. ఫస్ట్ బర్త్డేకి ఏం చేస్తుందా చెప్పు ఫస్ట్. అరే ఫస్ట్ అయితే పైసలు రాని, పైసలు వచ్చినాక కాల్ చేసినాక ఎంత చేస్తుందాం. నాకైతే బజార్ కాజ్ కేక్ కావాలి, అయితేనే ఇస్తా, లేకుంటే ఇయ్య. అరే నువ్వు ఆవు సంతు, మీరు అయితే ఫస్ట్ చెప్పండి ఎవరు ఎంత తెచ్చిరో. నేనే వస్తున్నా, ఆగు. 10 రూపీసా? రిషిక 10 రూపీస్. నెక్స్ట్ దంచిక 10 రూపీస్. మిల్కీ 20 రూపీస్. హనీ 20 రూపీస్. నెక్స్ట్ సంతు 20 రూపీస్. గాయత్రి 50. ఓకే 25. మల్లేష్ పైసలు ఏంది అట్లా చూసావేంది? గుండ్ర లెక్క చూసినావేంది? పైసలు ఇయ్యి. మల్లేష్ పైసలు. మల్లేష్ తింటావు ఇంత. మల్లేష్ మనం అందరం అనుకున్నాం కదా అందరు బర్త్డేకి 10 20 అట్లా వేసుకోవాలని. నీ బర్త్డేకి ఇట్లా మేము అందరం పైసలు వేసినాం కదా. ఇప్పుడు నువ్వు పైసలు లేకుండా ఉప్పుకుంటూ వచ్చినావా? ఈ గడ్డ చేస్తున్నావు. ఏమైంది మల్లేష్? పైసలు మల్లేష్. అరే అట్లా చూద్దామేంది? అలా అంజలి వెయిట్ చేస్తుంది. పైసలు ఏంది మల్లేష్? పైసలు మల్లేష్ అట్లా చూస్తున్నావు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? పైసలు అంజలి వెయిట్ చేస్తుంది మల్లేష్. మంచిగా గుండ్రా మొన్న మనిషివే కదా. ఈ పైసలు చేతులు ఉన్నాయా? ఇంతమంది పిలిచినా సపోర్ట్ చేసలేవేంది మల్లేష్? పైసలు బొమ్మలక కూర్చున్నావు. నేను అందరి బర్త్డేకి ఇచ్చిన కదా, నా దగ్గర ఈ బర్త్డేకి పైసలు లేవు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు అంజలికి బర్త్డేకి పైసలు కావాలి. నాకు నేను కేక్ ఎడికింద అవ్వాలి, కాంట ఎవరైనా పెట్టుకో. కాంట వరకు నేను 20 రూపీస్కి 20 రూపీస్ ఇస్తా రేపు. 20కి 20 ఇస్తా. అరే నువ్వు నోరు మూసుకోరా. నువ్వు పోయినసారి హనీ బర్త్డేకి నువ్వు ఇచ్చినావా పైసలు? ఏమన్నా నువ్వు ఇచ్చినావా పైసలు? సరే మీరు నా కేక్ ఎక్కువనే సరే, నేను అంజలికి హ్యాపీ బర్త్డే చెప్పేసి పోతా. ఏం అవసరం లేదు, అది ఇట్లా అవసరం లేదు మాకు. నేను నాకు వద్దు కేక్, మీరు ఏ గుర్రా పై నాకు జానే. నా కేక్ ఏం వద్దు, నేను ఏం తిన్నాను కేకు. నేను అంజలికి హ్యాపీ బర్త్డే చెప్పేసి లేవు నా దగ్గర పైసలు. ఉంటే ఇయ్యనా అని జానవి ఎందుకు అట్లా చేస్తున్నావు? అమ్ములు ఉంటే ఏనా అమ్ములు పైసలు నేను ఎందుకు అట్లా చేస్తున్నావు? చూస్తా. నాకేమొద్దు కేక్. నేను సరే ఏం కాదు. అరే మల్లేష్ టైం అవుతుంది మల్లేష్. పైసలు మల్లేష్. అరే ఈయనకి పైసలు ఇయ్యడంట కదా, మనకి కేక్ కూడా వద్దంట కదా. ఇగో నేనైతే కేక్ పైసలు ఇయ్యలేవు కదా, నేనైతే కేక్ అడగొద్దు. నువ్వు మల్లేష్ నువ్వు ఓన్లీ బర్త్డే విషెస్ చెప్పి వెళ్ళిపోవాలి, కేక్ తినొద్దు. సరే ఏంది మల్లేష్ నువ్వు ఎప్పుడు ఇట్లనే చేస్తావు? మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామంటే ఏదో ఒకటి చేస్తావు. పైసలు అంటే పోయి పానీపూరి కుర్కురేలు ఇవన్నీ తింటావు. దాని బదులు జమ్మ వేసుకుంటే ఇవ్వచ్చు కదా. రేవు నా దగ్గర ఉంటే ఇయ్యనికి నాకేముంది? ఖర్చు పెట్టుకో. అరే నువ్వు నోరు మూసుకోరా సంతు. నువ్వు ఇచ్చి మాట్లాడు. నేను మీ కేక్ నాకేం అవసరం లేదు. నేను అందరికి విషయం చెప్పేసి పోతా. విషయం చెప్పి మీ కేక్ ఏమొద్దు నాకు. ఏమొద్దు మీ కేక్ ఏమొద్దు, మీ చాక్లెట్ ఏమొద్దు, నాకు ఏమొద్దు. సరే ఏమి అవసరం లేదు. ఎంత మంచిగా ఉంటదని ఇట్లా పెడితే కరిపప్పు తెచ్చిరా? పప్పు తెచ్చినాం, ఎగ్ పప్పు తెచ్చినాం, సమోసా గిట్ల తెచ్చినాం.
తింటాడా పడేసి చెప్పి వెళ్ళిపోతాడు బర్త్డే విషయం చెప్పేసి పోతా. చెప్పేసి అట్లానే కూర్చుంటారు. ఈయన వేనాక మనం థమ్స్ అప్ తాగుతాం మనం. సరేలే ఏ సంతోష్ నువ్వు పోయి కేకు థమ్స్ అప్ అవన్నీ తీసుకురా. సంతు నేను రావాలి మన కేక్ లా అడుగుతావు నువ్వు. కేక్ ఇట్లా కావాలంటే సమోసా కావాలంటే పోయినా కదా కేక్ తెచ్చినా అంటాడు. ఏమో కూర్చో పైసలు ఇవ్వాలి కానీ అన్ని కావాలంట. ఎప్పుడు ఇట్లనే చేస్తాం మల్లేష్. ఎప్పుడు బర్త్డే క్యాన్సర్ పైసలు అయ్యాను. ఈయన మొహానికి ఎప్పుడైనా బర్త్డే పైసలు తెస్తాయి కదా ఇప్పుడు అసలు కేక్ తింటాడు పోతాడు. మీ కేక్ నాకేం అవసరం లేదని చెప్పినా కదా, ఎందుకు అట్లా చేస్తారు మీరు? సరే చూద్దాం ఇప్పుడు అట్లనే అంటావు తర్వాత మళ్ళీ కేక్ ఇవ్వవా అని అంటావు. నాకేమొద్దు మీ కేక్ అయినా. కట్ అంతే. ఏం తెచ్చినావు కేక్? ఏం తెచ్చినావు? పైనాపిల్. నాకు ఇష్టమైన కేక్ పైనాపిల్. నాకేమొద్దు కేక్ అయినా. సంతు కింద సంతు అవేంటి పైసలు వెళ్ళిపోతాడు. రిపబ్లిక్ ఇచ్చినావా? నువ్వు పైసలు ఇవ్వలే ఇయ్యలేను కానీ తినా అని చెప్పినావు. గుర్తుకుని చెప్పి వెళ్ళిపోతావు. అంజాన్ని వేసుకురావాలి. దంచిగా పోయి అందరిని పిలుచుకురా. పురుగు పురుగు పిలుచుకురా అంజలి. అందులోకి వచ్చింది. స్ప్రే కొట్టండి, స్ప్రే కొట్టండి. టోపీ పెట్టు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అంజలి, హ్యాపీ బర్త్డే టు యూ. రండి కేక్ తిందాం, కేక్ తిందాం. సందు కేక్ ఇక్కడ అంజలి ఇక్కడ 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 కింద పోతుంది. కేక్ 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 కేక్. మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆగు, నేను సెట్ చేస్తా అన్ని. మొత్తం పడుతుంది. ఉండదు రెడీ. సంతు అది 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 ఏది? అది 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 అదేది అదేది? ఎందుకంత చేస్తున్నావు? బీసం కదా. ఆగు మళ్ళీ ఎందుకు అట్లా పైసలు ఇచ్చినావు నువ్వు? సెట్ చేస్తున్నావు జానవి, సెట్ చేయొద్దా జానవి? సెట్ చేసేది తప్పు పడుతుంది మీరు అయితే. ఎట్లా పెట్టినా చూడు, నీ సజ్జానికి కూడా రాదు. అగ్గిపెట్టా నేను కరెక్టే పెట్టినా, మీకే పెట్టి నీకు వస్తలేదు. నేను మంచిగా ఇటు పెట్టిన అంజలి అని. అరే ఏంద్రా సంతు నువ్వు డబ్బులు ఇచ్చినావా? డబ్బులు ఇచ్చి మాట్లాడు. మేమంతా చేసాం డబ్బులు. నువ్వు కేక్ ఇవ్వకు. ఆగండి, ఫస్ట్ అయితే ఈమె బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం. నేను అంటిస్తా. నేను అంటిస్తా. అరే నీకెందుకురా? పెట్టు. ఇది బాంబు కాదు. అరే ఆగు, నేను పెడుతున్నా కదా. మలేషియాలో అంటిస్తావా రేపు అంటిస్తావా? టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అంజలి, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అంజలి. అంజలి హ్యాపీ బర్త్డే. చెప్తావు హ్యాపీ బర్త్డే, మేము చెప్తాం మళ్ళీ. హ్యాపీ బర్త్డే. అరే చూడే మనిషి ఎంతో రక్షణ చేస్తుండు. కేక్ కేక్ కోసం అంత ఇట్లా వేస్తుంది చూడు. అవును చీ బుక్కరాడు. చూసినావా కేక్ కేక్ కోసం, చూసినావా కేక్ కోసం ఎట్లా వేస్తుంది? చీ
ఎందుకు ఎట్లా అంటారు పాపం? సరే కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ అంజలి, హ్యాపీ బర్త్డే టు యు. మే గాడ్ బ్లెస్ యు డియర్, మే గాడ్ బ్లెస్ యు డియర్, మే గాడ్ బ్లెస్ యు డియర్ అంజలి, హ్యాపీ బర్త్డే టు యు. నేను అంజలి కోసం పాట పాడతా. పుట్టినరోజు జై జైలు చిట్టి పాపాయి, ఇలాగే నిండు నూరేలు హాయిగా ఉండాలి. బాగుంది కదా అంజలి? ఇది అందరూ నేను పైసలు అని చెప్పేసి అప్పటి నుంచి చీప్గా చూస్తారు వీళ్ళు. అరే అంజలి ఫస్ట్ నీకు ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ కి పెట్టే. హ్యాపీ బర్త్డే అంజలి, హ్యాపీ బర్త్డే. ఏం చెప్పినా మళ్ళీ ఇచ్చినావా? తిన్నా ఇప్పుడు కేకు ఏమైంది మంచిగా? ₹1 కూడా కేక్ తిన్నా. ఇప్పుడు తినూరి, మీ ఇష్టం వచ్చిన కేక్ తినూరి. పెట్టే తింటారా? నువ్వు తిను, నీ కేక్ నువ్వు తిను. హ్యాపీ బర్త్డే అంజలి. హ్యాపీ బర్త్డే అంజలి. హ్యాపీ బర్త్డే అంజలి. అంజలి గూస్ బమ్ బర్త్డే బాంబ్స్ అంజలి, కమాన్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాపీ బర్త్డే అంజలి. కరిపప్పులు అమ్మా, నేను పైసలు తీయరని చెప్పేసి నన్ను దూరం పెడతారా? మల్లేసేడి ఏ పోయినట్టుంటే ఇంటికి ఏ పోతే పోని నాడు కరిపప్పు తిందామా? కరిపప్పు ఎడబెట్టు. అవును ఎడబెట్టామా? పైసలు ఇవ్వాలి కానీ దొంగ, నువ్వు కరిపప్పు తింటున్నావా? మొత్తం తిన్నా. నా కరిపప్పు నేను తినేసిన. నేను మంచిగా చెప్పినా, నాకు ఎవరైనా పైసలు ఇర్రి మీకు నేను రేపు ఎల్లుండి ఇస్తా అంటే మీరు ఇవ్వలేరు. వెళ్ళిన్నా నీ దొంగ ముఖమోడ పైసలు ఏమి ఇవ్వలే కానీ మంచి ఫ్రీగా కరిపప్పు కేక్ తిన్నావు. నీ బుకర్ ముఖ పోడా ₹1 ఇట్లా ఇవ్వనికి శాతకాలే కానీ దొంగలకి పోయి తిన్నావా? నేను అందుకే ముందే చెప్పిన, నాకు ఇస్తే నేను మీకు పైసలు ఇస్తా అని. సంతు కొంచెం అందరి మళ్ళీ ఇక్కడ చెప్పాలి అందరు, సరేనా? హ్యాపీ బర్త్డే అంజలి.